అంటే పవన్ కళ్యాణ్ సరైన సంఖ్యలో సీటు తీసుకోకుండా తక్కువ సంఖ్యకే ఆయన తృప్తి పట్టం గాని, ఆయన వెనకాల ఉన్న నాయకులు నష్టం జరగడం వల్ల గాని, పవన్ కళ్యాణ్‌కి ఈ రాజకీయాల్లోకి వచ్చిన వల్ల ప్రయోజనం ఏంటంటారు? రాజకీయాల్లో బేసిక్‌గా ఒకటి ఉండాలండి. తను లక్ష్యం పెట్టుకోవాలి. తను ఏమవ్వాలో ఆయన అంచనా వేసుకోవాలి. తను ఆ లక్ష్యం గోల్ ప్రకారం నడవాలి. కానీ వేరే వాళ్ళకు బాగు కోసమో, లేతే వేరే వాళ్ళని మోయటానికో రాజకీయాల్లోకి వస్తే జనానికి పెద్ద ఎక్కదు. అంతేకాకుండా ఆయన లక్ష్యం ఏంటి? తాను సీఎం అవ్వటం కాదు. జగన్ గారు సీఎంగా ఉండకూడదనేదే ఆయన చెబుతున్నాడు తప్ప, ఎందుకు ఉండకూడదో చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఉండాలి? రాష్ట్రం నాశనం అయింది. ఏ రాష్ట్రం నాశనం అయిందా? స్కూల్ బాగు చేయటం, ఆసుపత్రులు బాగు చేయటం, లేదా పోర్టులు తీసుకురావటం, మెడికల్ కాలేజ్ పెట్టడం, ఇవన్నీ నాశనం అంటే దానికేం ఉండదు. ఊరికే ఊకదంపుడు అనమాట ఈయన కానీ చంద్రబాబు గారు కానీ. సో అట్లా ఆ పరిస్థితి ఉంది. అందువల్ల ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలుగుతానో ఏం చేస్తానో చెప్పలేకపోవటం వల్ల, అట్లాగే ఎంతసేపు ఎదుటివాడి మీద విమర్శ విమర్శ లేకపోతే అనవసరమైన అసందర్భ ప్రేలాపన వల్ల ఆయనకి నష్టం జరుగుతూ ఉంది. సో ఆయన ఏంటో ఆయనకే తెలియదు, ఆయన ఏం చేయాలో ఆయనకే తెలియదు, ఆయన్ని ఎందుకు సమర్థించాలో ఆయన అభిమానులకు తెలియని పరిస్థితిని ఆయనే సృష్టించుకున్నాడు. అందువల్ల ఆ రెండు పార్టీలు కలిసినా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. పైగా రేపు సీట్ల సర్దుబాటు దగ్గర ఇప్పటికే మొదలైంది. ఎవరికి వాళ్ళు ఆ యాస్పిరెంట్స్ ఉంటారు కదా, గొడవలు జరుగుతాయి. ఇవన్నీ చాలా పరిణామాలు మనం చూసాం. అంటే ఆయన ఏ ప్రయోజనంతోటి రాజకీయాల్లోకి వచ్చినట్టు? ఏ ప్రయోజనం లేదు, పాడలేదు. ఆయన ఏదో ఆ సినిమా గ్లామర్ని అడ్డం పెట్టుకుని ఏదో చేద్దామని వచ్చాడు. నిజానికి ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన, అందుకే వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ అని అంటారు కదా, రాజకీయ పార్టీ వచ్చి అసలు పోటీ చేయకుండా 2014లో పోటీ చేసి ఉంటే ఆయన గెలిచి ఉండేవాడు. ఆయనతో పాటు ఒక 15 మందో 20 మందో 30 మందో గెలిచేవాళ్ళు. సో టీడీపీకి ఒక ఇదిగా గట్టిగా దానికి చెక్ చేయడానికి ఉండేవాళ్ళు. అప్పుడేమో పోటీ చేయాలి. ఆ తర్వాత ఏమో జగన్కి వ్యతిరేకంగా ఉండే ఓటుని లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేర్చడం కోసం జగన్కి నష్టం చేయాలనే ఉద్దేశంతో ఆ డ్రామా నడిపాడు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, జనసేన అభ్యర్థులకు కూడా కొంతమందికి ఈయనే ఆర్థిక వనరులు కానీ ఇవన్నీ సమకూర్చారనేది అంటారు చంద్రబాబు గారు. సో అట్లా అప్పుడు చేశారు. ఇప్పుడు మళ్ళీ కలిసి ఓటు చేయకూడదని ఇప్పుడు మొదలుపెట్టారు. సో ఇవన్నీ ఆయనకంటూ ప్రయోజనం బహుశా చంద్రబాబు గారు ఏమి ఆశ చూపించారో మనకు తెలియదు కదా. రాజకీయ నాయకులు అయితే ప్యాకేజ్ అంటారు కానీ మన బోటి వాళ్ళు అనకూడదు కదా. సో అందువల్ల పైగా ఆయన మిత్రుడే కదా, ఆయన రాధాకృష్ణ చంద్రబాబు గారి మనిషి, ఆయనే అన్నాడు కదా 1000 కోట్ల ప్యాకేజీ కేసీఆర్ ఇస్తా అన్నాడని. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఆయన ఏ ప్రయోజనం ఆశించి వచ్చాడో ఆయనకే తెలియదు. సీఎం అవుతానని కాసేపు, సీఎంగా నేను పనికిరానని కాసేపు, ఇట్లా ఆయనే మాట్లాడుకున్నాడు. సో ఆయనకు ఒక లక్ష్యం లేని వ్యక్తి, ఒక విధానం లేని వ్యక్తి, అలాగే రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి ఎవరన్నా ఉంటే పవన్ కళ్యాణ్ అని అనుకోవాలి. సార్, ఇప్పుడు షర్మిల బయటకు వచ్చి ఈ మధ్య కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా అయింది ఆవిడ ఆంధ్రప్రదేశ్కి. చాలా వీళ్ళందరికంటే కూడా మిగతా టీడీపీ జనసేన కంటే కూడా ఇంకా గట్టిగా ఆవిడ మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా జగన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వాన్ని, ఆయన్ని కూడా. దీనివల్ల వైసీపీకి నష్టం జరగదంటారు? అంటే యాజిటీజ్గా అయితే షర్మిల గారు ఆ పని చేసి ఉండాల్సింది కాదు. తాను తెలంగాణ బిడ్డని, తెలంగాణ గడ్డని అని, గడ్డ మీద పుట్టాను, తెలంగాణ ఇక్కడే ఉంటాను, ఇక్కడే కోడలని అని చెప్పి ఆ మట్టి తీసి ప్రమాణం చేసిన వ్యక్తి, ఇక్కడ పార్టీ పెట్టి తిరిగిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అదే కుట్రలు కుతంత్రాలు చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. తెలంగాణ వ్యక్తిని అని చెప్పుకున్న ఆవిడ్ని తీసుకెళ్ళి ఏపీసీసీ అధ్యక్షురాలుగా చేయటం అంటేనే ఒక కుట్ర. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్లు. ఇక్కడ ఎవరు తెలంగాణ వాళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని నడపడానికి ఎవరు లేరని చెప్పినట్టు. కేవీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, పల్లవరాజు, చింతామోహన్, ఇంకా ఎక్స్వైజెడ్ చాలామంది ఉన్నారు కదా, రుద్రరాజు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి చెత్తపొట్టలో బారేసి తెలంగాణ ఆవిడని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఆవిడ వెనకాల వీళ్ళంతా తిరుగుతున్నారు. అంటే ఏమిటి దాని అర్థం? ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాడేవాడు పనికిరాడు, వాళ్ళకి తెలంగాణ వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవాలి. ఇప్పటికి కూడా నేను తెలంగాణ అమ్మాయిని కాదని ఆవిడని చెప్పిందా? చెప్పలేదు. సో చెప్పకపోగా ఇప్పుడు జగన్ గారి మీద విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఉంది. ఆశ్చర్యం వేస్తుంది. ఆవిడ ఎందుకు అట్లా మారిపోయిందో తెలియదు. ఏదన్నా వ్యక్తిగతమైన విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే వేరే విధంగా చూసుకోవచ్చు, కానీ ఈ రకంగా ఆవిడ కూడా అబద్ధాలు ఆడేస్తూ ఉంది. అసలేం జరగలేదంటది. పైగా ఉదాహరణ ఏంటంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, అప్పటి నుంచి అసలు ఇప్పటి వరకు అసలు ఏమీ జరగలేదని చెబుతుంది, రోడ్లు వేయలేదని చెబుద్ది. ఇదేంది అట్లా ఉంటుంది? ఏ గవర్నమెంట్ ఉన్నా ఏదో ఒకటి జరుగుతుంది కదా. సో ఆవిడకి ఫస్ట్ నేను ఆవిడ అమాయకురాలు అనుకున్నా. సరే, తర్వాత కొంతకాలం విన్న తర్వాత తెలంగాణలో ఉన్నప్పుడు కానీ
ఈవిడికి ఏదో సరైన జ్ఞానం లేదనుకుంటే కొంత అజ్ఞానంతో ఉంది అనుకున్నా. ఆ తర్వాత చూస్తే నాకేమనిపించిందంటే ఓహో ఈవిడ ద్వేషంతో పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి వ్యతిరేకంగా. ద్వేషం, అక్కసు, అసూయ ఏదో సంథింగ్ వాటితోటి చేస్తూ ఉంది. ఇప్పుడు కొండా రాఘవరెడ్డి గారు చెప్పాడు కదా, ఏమని ఈయన ఏదో ఆమె భర్త ఏదో కొన్ని పనులు అడిగితే జగన్ గారు ఒప్పుకోలేదని. అంటే ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను రక్షించడం కోసం తన సొంత చెల్లెల్ని బావని కూడా కాదనుకున్నారని అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మరి మైనింగ్ అడిగారో ఇంకే పనులు అడిగారో మరి రాఘవరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం వాటన్నిటిని అడిగినా కూడా ఆయన పట్టించుకోకుండా నేను ఇవ్వటానికి కుదరదు, అట్లా మీరు ఇట్లాంటివి అడగొద్దని చెప్పగలిగారంటే అందుకు మెచ్చుకోవాలి ఆయన్ని. అంటే కుటుంబాన్ని కూడా కాదని, సొంత చెల్లెల్ని కూడా కాదని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను రక్షించినట్లే కదా ఆయన. అప్పుడు ఒకవేళ ఆయన ఒప్పుకుంటే ఇదే చంద్రబాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి తెగ రాసేయి కదా, ఇంకేముంది చెల్లెలకి అది ఇచ్చేసాడు, బావకి అది ఇచ్చేసాడని రాసేయి కదా, రాసేయే కదా. మరి అప్పట్లో ఇదే షర్మిల గారి మీద, ఇదే షర్మిల గారి భర్త అనిల్ గారి మీద బయ్యారంగంలని రాసిచ్చేసాడు రాజశేఖర రెడ్డి అని 1000 కోట్లు అని చెప్పేసి వీళ్ళు రాస్తే మరి ఇప్పుడు అదే వాళ్ళు పొగిడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అప్పుడు అది రాసింది అబద్ధమా వాస్తవమా కాదా? అదేదో ఆవిడ రాజీ పడిపోయింది కానీ వాళ్ళతోటి అంత దారుణంగా ఆవిడ భర్త మీద అంత నీచంగా రాసినటువంటి వాళ్ళతోటి ఆవిడ ఇప్పుడు జట్టు కడుతున్నారు. దురదృష్టం అది, అంతే. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఏదో తెలియని ద్వేషంతో బాధపడుతున్నారు. అంత జ్ఞానం కూడా, అంత నాలెడ్జ్ కూడా తక్కువ అనేది నాకంటే. ఆస్తుల తగాది కూడా ఏదో ఉందని కూడా విచారణ ఏం ఉండొచ్చు, లేకపోతండి. కుటుంబాల తర్వాత రకరకాలు ఉంటాయి. ఉంటే మాత్రం నీకేదో రాజకీయంగా ఒక మైక్ దొరికితే ఏదో మాట్లాడతాను కదా అని చెప్పి ఇష్టమైన మాట్లాడితే నీ పరువే పోతుంది కదా. జగన్ గారికి ఇప్పుడు ఒకటండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటి స్పష్టత ఉందండి. జగన్ గారికి అంటే వైసీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరు వేరే వాళ్ళకి వెళ్ళరు. ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఎవరికైనా సరే ఇప్పటికి ఆయనకి ఎవరు తెలుసుకున్నాడు ఆయనకే ఉంటారు. అట్లాగే చంద్రబాబు గారికి తెలుగుదేశానికి ఏ తెలుసుకున్నాడు అట్లాగే ఉంటారు. ఈ మధ్యలో ఉండే 10-20% కొంతమందిని ఎవరు అట్రాక్ట్ చేస్తారు ఏమిటనేది ఒక చర్చ. వాళ్ళలో కొందరు ఇటు పోవచ్చు, కొందరు అటు పోవచ్చు. ఇప్పుడు వాళ్ళలో కొద్దిమందిని లాగడానికి షర్మిల గారి ప్రయత్నం. దానివల్ల జగన్ గారికి అయితే నష్టం ఉంటుందని నేను అనుకోవట్లేదు. చూడు ప్రభావం పెద్దగా ఏముండదని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా. తర్వాత ఈరోజు సాక్షిలో ఒక వార్త వచ్చింది, అలాగే మార్నింగ్ మీరు డిస్కషన్లో కూడా మాట్లాడారు. ఈ నారాయణ వాళ్ళు ఏదో అధిక వడ్డీలకు తీసుకొచ్చి టీడీపీకి చంద్రబాబుకి చేస్తున్నారన్నారు. అది ఆ సమాచారం ఎంతవరకు వాస్తవమని మీరు అనుకుంటున్నారు? పేపర్లో వచ్చింది, నిన్న వచ్చింది, ఇవాళ వచ్చింది. ఇవాళ వచ్చిన దాని కథనం చూస్తే ఆసక్తిగా అనిపించి నేను డిబేట్ నడిపాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జనరల్గా రాజకీయ నాయకులు అప్పులు చేస్తారు, అట్లాగే ఆస్తులు అమ్ముతారు, ఏది ఎలక్షన్ అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అన్ని పార్టీ కాదు. ఈయన కొత్త ట్రెండ్ ఏంటంటే వడ్డీకి కౌంటర్లు పెట్టి తీసుకున్నా అంట. మోస్ట్ ఆఫ్ ది మనీ ఈజ్ బ్లాక్ మనీ. సో ఆ డబ్బు క్యాష్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ క్యాష్ని ఎక్కడ రహస్యంగా పెట్టాడు అనేది టాకు. అయితే చంద్రబాబు గారికి 2014లో ఈయన సీఎం రమేష్, సుధీనాథ్ చౌదరి వీళ్ళ ముగ్గురు ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళందరూ కలిసి కొన్ని ఏరియాలు పంచుకొని ఆర్థిక పరంగా కానీ ఇతరత్ర కానీ చంద్రబాబు గారికి బాసటగా నిలబడ్డారు. ఇప్పుడు మళ్ళీ సరే అయినప్పుడు 2019లో కూడా వాళ్ళంతా ఉన్నప్పటికీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి అనుకుంటానికి ఇది ఒక ఉదాహరణగా కనపడుతుంది. ఇంతవరకు నారాయణ గారు అబ్బాయి నేను తీసుకోలేదని ఎక్కడా ఖండించలా. కాబట్టి నేను 2 రోజులు అయింది కదా ఆ వార్త వచ్చి, ఇవాళ ఫాలోఅప్ వార్తే వచ్చింది. 2 రోజుల క్రితం నేను నడపలా, ఏమో చూద్దామని. ఇవాళ ఫాలోఅప్ వార్త వచ్చింది. ఎక్కడ నారాయణ గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఖండించలా. కౌంటర్లు పెట్టి మరీ డబ్బులు డిపాజిట్లు తీసుకోగలిగారంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళ మరి అంటే ఆయనకు అంత ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నమ్మకంతో ఇచ్చారేమో. ఒకవేళ తేడా వస్తే కూడా ఇబ్బంది, దానికి ఇదే ఉంటుంది, ఊరికే రాసుకోవడమే తప్ప లెక్క ఎక్కడ రహస్యంగా. సో ఏదేమైనా ఎలక్షన్ల కోసం 100 కోట్లు పోగు చేస్తున్నారు, ఎన్ఆర్ఐ నుంచి పోగు చేస్తున్నారని విన్నాం. ఇప్పుడు ఏకంగా ఈ లోకల్ డిపాజిట్లు అధిక వడ్డీకి వసూలు చేస్తున్నారు. మరి వీటన్నిటి ఈ సమాచారం బేస్ చేసుకొని సెంట్రల్ ఏజెన్సీలు, స్టేట్ ఏజెన్సీలు కేసుగా సుమోటోగా నమోదు చేసే అవకాశం ఉండదంటారా? ఇవన్నీ మొన్న డిఆర్ఐ వాళ్ళు ఏదో వెళ్ళి చేసినట్టున్నారు కదా తనిఖీలు చేయటం. వీళ్ళు అంత పకడ్బందీగా చేయగలిగిన సమర్థులు కదా, అంత తొందరగా దొరికే ఆవారం కాదు కదా.